ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ ఇస్తారు. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 గడువు తేదీ. 6న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువుంది. మార్చి 16న పోలింగ్. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీని ప్రకారం 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలు ఏప్రిల్ 2026లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి 2 స్థానాలున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన అభిషేక్ మను సింఘ్వీల పదవీకాలం ఏప్రిల్ 9, 2026తో ముగుస్తుంది. వీటిని ఈ దఫా ఎన్నికల్లో ఇప్పుడు భర్తీ చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకారం ఖాళీ కానున్న 37 స్థానాలకు గాను ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 5 కాగా నామినేషన్ల పరిశీలన మార్చి 6 వరకు గడువు ఉంటుంది. మార్చి 9 నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ కాగా మార్చి 16న పోలింగ్ జరుగుతుంది. ఇక ఓట్ల లెక్కింపు మార్చి 16న ఉంటుంది. కాగా మహారాష్ట్రలో 7 స్థానాలు, తమిళనాడులో 6 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 6, బీహార్లో 4 స్థానాలు, అస్సాంలో 3 స్థానాలు, ఒడిశాలో 3, ఛత్తీస్గఢ్లో 2, తెలంగాణలో 2, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీకి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. ఎన్నికల సంఘం ప్రకారం ఈ స్థానాలు ఏప్రిల్లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతాయి. సో మార్చి 16నే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.